ఓహో మౌనచంద్రమా, రాక్షసుల బాధ లేకుండా చేస్తుంది కదా మేము. సరే ఇప్పుడు సంధ్య వేలైంది, మనం సేవించి పొద్దున్నే బయలుదేరు. సరే గురించి ఆటోనే. ఇప్పుడు ఆ యొక్క మారిచ స్వభావం మహాఘోరమైన రాక్షసులతో కావున ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు వాళ్ళు చాలా అలసట చేసి పన్నారు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడాధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఈ సుప్రభాతం అనేది అక్కడ స్టార్ట్ అయిందాక వాళ్ళు చాలా అలసిపోయి పడ్డారు. అప్పుడు లేపి నిద్ర లేపి మరుసటి దినము ఆ యొక్క విశ్వామిత్రుల వారు ఏమనుచున్నాడో విందాం. మనం తెల్లవారింది, మనము నా యొక్క మనవి అది ఏమిటో తెలుపుము. శ్రీరాజా రామచంద్ర మహారాజ్కి రామనీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రి అయిన సీతారామని ఉన్నది. రామనీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రి అయిన సీతారామని ఉన్నది. రామనీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రి అయిన సీతారామని ఉన్నది.
ఇప్పుడు మనము ఆ యొక్క మిత్రాపురం పోదాం. అక్కడ సీత స్వయంవరం అట, మనం వెళ్ళేదాము పదం. ఓహో మానుచంద్రమా, మీరు అన్న విధానమే వెళ్ళువాడం. ఈ వెనుకబడి వచ్చేదాన్ని పద. ఇప్పుడు పోలో మనము ఇప్పుడు మిథిలాపురం చేరుదాము పదము. గాది నందన మనము దక్కున రాముడు, 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 గాది నందన నామనందు సంతోషంగాయను నామనికి ఓహో మునీంద్ర, నీవన్నట్టుండే ఇప్పుడు మనం త్వరగా వెళ్దామని. ఎవరి ఆశ్రమము గాని ఏర్పారి మునేంద్ర, అది ఎవరి ఆశ్రమము నాకు కొంచెం ఏర్పరిచింది. కమల నేత్ర శ్రీరామ కమల నేత్ర శ్రీరామ విమల చరిత నీలి తోడ సమనేశ్వర
గౌతమాశ్రమం అంటారు. దీన్ని వర్ణింప చాలా దీన్ని మెచ్చింది లేదు. ఓహో మునీంద్ర, నా పాదము నాకు ఆ రాతి నాతి అయి ఉండేది కదా, అది ఎలా నాకు తెలియదు. అటు తలుగు తలుగని తలుగు కాలు తలుగు కాలు తలుగు పతిశాపమున పాషాణ రూపమున పడి ఉన్న నన్ను పునరాదించు స్వామి. నీ పాద పశే నేను ధన్యురాలైతుంది స్వామి. ఓహో ఆర్య, చల్లగా వర్ధిల్లు. నీ యొక్క ప్రత్యాగు హిమాలయ పర్వతములో తపస్సు చేయుచున్నాడు. నీవు అతనికి వెళ్ళి అతనితో సంతోషంగా ఉన్నావు. ప్రభు శ్రీరామచంద్ర అటులనే ప్రభు. చల్లగా వర్ధిల్లు. రామచంద్ర, ఈ కారణం ఏమిటో తెలియజేయండి. శాపము వదిల శీఘ్రము నీ పాదం తాకి ఆ రాయి శిల్పమై ఉన్నాం. ఆ శాపం వలన ఆ ఉండేను నీ పాదం తాకి హైలే అని చెప్పాడు.
వచ్చినావు నాకు తెలియజేయి. రామచంద్ర, భర్త శాపము గిట్టు పడియుండు నయన రామ, 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 భర్త శాపము గిట్టు నిరతముగా కల్పముని నిలుయుడవయ్యా గోవు, నిరతముగా కల్పముని నిలుయుడవయ్యా గోవు, నిరతముగా కల్పముని నిలుయుడవయ్యా గోవు, నిరతముగా కల్పముని నిలుయుడవయ్యా గోవు, నిలుయుడవయ్యా గోవు, నిలుయుడవయ్యా గోవు. ఆహా రామచంద్ర, ఆ భర్త యాదు శాపమున, ఆ గౌతముని శాపమున పడి శిల్పై పడి ఉన్నాను. నేటితో ఆ శాపము తినను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు ఆ యొక్క గౌతమ మునీశ్వరుని భార్య అయిన ఆల్యకు శాప విమోచనం చేసి మళ్ళా మరో సమయంలో ఆ యొక్క మునీశ్వరులతోటి శ్రీరామచంద్రుడు మళ్ళా ప్రయాణమై వెలుచుడగా ఆ యొక్క మునీశ్వరుడు ఏమంటున్నాడు? మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ సవిస్తానం విన్నవించుము స్వామి. అవును, నా పూర్వస్థితి, నా నామంకితము, నా యొక్క పేరైన నీతో తెలుసుమనుకున్నావా? అయ్యా జనకరాజుడు మిథిలాపురము పరిపాలించు రాష్ట్రులైన అయ్యా నా పేరు జనక మహారాజు అంటారు. జనక మహారాజు గారు. అవును. నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి? నాకు కుమారులు లేరు, కొడుకులు లేరు. ఉరిమలదేవి, సుతకీర్తి, మాలవి. సీత, ఊర్మిళ, శృతకీర్తి, మాలవిక నలుగురు బిడ్డలున్నారు. అవును. అయ్యా మీరు ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు? నేను సభా మందిరంకు వెళ్తున్నాను. నేను సీతా స్వయంవరకు చేయుదామని నిశ్చయించుకున్నాను. అయ్యా ఇప్పుడు
పెద్ద పుత్రికైన సీతాదేవి అవును యుక్త వయసుకు వచ్చాది. సీతాదేవిని కళ్యాణం చేయ నిశ్చయించి శుభపత్రికలు రాయమనుచున్నారా? అవును కదా. పల్లె పల్లెకు రాజ్యములకు దేశ దేశాధీశులకు అవును శుభపత్రికలు రాయమనుచున్నారు. అవును కదా, రాయము కదా. సీతాదేవి స్వయంవరం అని రాయమంటున్నారు. అవును అయ్యా, మీరు అను విధంగానే అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మలయ దేశ దేశ రాజ్యాన రాజులకు సీతాదేవి స్వయంవరము ఈ యొక్క శివధనుసు సీతాదేవి పేరు మీద శివధనుసు ఉన్నది. ఆ శివధనుసును ఎత్తి విరిచిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేయమని చెప్పి ఊరూరుకు శుభపత్రికలు మీరు చెప్పిన విధంగా రాసి పంపినాను స్వామి. అవును సరే పదము. అదిగో రామ మిథిలాపురము, అదిగో రామ మిథిలాపురము, అదిగో రామ మిథిలాపురము, అదిగో రామ మిథిలాపురము. నిగనిగ మెరియుచు అగుపడుతున్నది 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 నిగనిగ మెరియుచు అగుపడుతున్నది నిగనిగ మెరియుచు. కోటలు పేటలు గోపురంబులు, కోటలు పేటలు గోపురంబులు, కోటలు పేటలు గోపురంబులు, కోటలు పేటలు గోపురంబులు. నిత్యలు మేడలు నిత్యాసంబులు రకర దాసములు రమణీయములు. చూడుము రామ సుందర శ్యామ, చూడుము రామ సుందర శ్యామ. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. ఆహా రామచంద్ర వీరేంద్ర, ఆ మిథిలాపురం చూడు ఎంత అందంగా ఉన్నదో. చుట్టూ ప్రాకారాలు, ఆ మిద్దెలు మేడలు, ఆ వింధ్యాసంబులు ఎంత బహుగా ఉన్నాయో చూడు. ఆహా సీతాదేవి స్వయంవరం అట. మనము ఇచ్చటి నుండి పోదాం. సరమునేంద్ర ఆటోనే నేను వేసేదే దాని కాదు. దొరికిండు అది అదే అది హే మంత్రి, అయ్యా రథము సింగారించవాలేదా? అయ్యా తోలుగుర్రాలు తెచ్చినా. అయ్యా గుర్రంపై సవారేదమ్మా, ఓ మంత్రివరా. గుర్రంపై సవారేదమ్మా, ఓ మంత్రివరా. గుర్రంపై సవారేసి తిరుగున కళ్ళంటి, గుర్రంపై సవారేసి తిరుగున కళ్ళంటి. సౌరమనమల్ల పురము సయ్యనమలేదుదాము. గుర్రంపై సవారేదమ్మా, ఓ మంత్రివరా. గుర్రంపై సవారేయరా, ఓ మంత్రివరా. గుర్రంపై అయ్యా అరే చవక గుర్రాలు కూలిపోయినాయి. అనకలేసిన ఎక్కడెక్కడ వండుకున్నాయి కంకర ముక్కల. మన ఒక తెల్లటే నుగులు దెమ్మిక, ఓ మంత్రివరా. 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 అందులో కూర్చుండి పోదాము, 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 ఓ మంత్రివరా. హే మంత్రి, అయ్యా ఎల్లటేనుగల తెచ్చి కట్టిన ఏనుగలు ఏనుగు సచ్చినాయి. ఆహా, లద్దు పెట్టినాయి పోయింది తెత్తు. అయినా గాని అయ్యా కసురతములు దెమ్మిక, ఓ మంత్రివరా. కసురతములు దెమ్మిక, ఓ మంత్రివరా. అందులో కూర్చుండి పోదాము, 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 ఓ మంత్రివరా. కసురతములు దెమ్మిక, ఓ మంత్రివరా. కసురతములు దెమ్మిక, ఓ
వచ్చినాము. కానీ ఒక్క మనవి స్వామి, మన కూర్చుంటానికి జాగలేదు కదా, తుమ్మల కింద కూర్చుందామా? ఆహా వంగ వింగ కాలింగ కశ్మీర మరాఠ ఎవరైనా కానీ శివధనుసును తెలిసిన వారికి నా యొక్క పుత్రియకు సీతాదేవిని ఇచ్చి మీకు పరిణయం చేయువాడు కదా. అయ్యా, ఈ శివధనుసు అంటే శివుడు వచ్చి జనక చక్రవర్తి ముత్తాతలకు ఇచ్చిన శివధనుసు. వీరి యొక్క ముత్తాతలకు పట్టిన శివధనుసు ఎవరు పట్టలేదు. ఆ బలము ఎవరికి లేక ఈ శివధనుసుని ఎవరు లేపలేదు, ఎవరి బాణము పట్టలేదు. అటువంటి శివధనుసు పూజా మందిరం లోపల ఉంచగా సీతాదేవి 5 ఏళ్ల బాలిక బంతాటలాడగా ఈ శివధనుసు కింద బంతి పడ్డాది. ఎడమ చేత లేపి బంతిని తీశాది. అప్పుడు యొక్క జనక చక్రవర్తి మహారాజు, మేము ఎవరు లేపని శివధనుసు, మా ముత్తాతలు పట్టిన శివధనుసును 5 ఏళ్ల బాలిక నా బిడ్డ లేపాది. కావున ఈ శివధనుసును ఎత్తి ఎవరు విరిచెదరో వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదని నిశ్చయించారు. ఈ శివధనుసును ఎవరే కాని కులమత భేదమనకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, తారతమ్యం లేకుండా ఎవరు ఎత్తి విరిసినా సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదనని చెప్పుతున్నారు. కావున ఎవరైనా లేచి ఆ శివధనుసును ఇవ్వగలరు. వారికి చడాను చిన్న పెద్దల తంగు భేదమేందగుండా, చిన్న పెద్దల తంగు భేదమేందగుండా, యతిందుడెల్ల బంధు ప్రీతి. రాజా రామచంద్ర మహారాజ్ కు ఓ సభాసదు ద్వారా ఎవరైనా కానీ ఈ శివధనుసును విలిచిన వారికి నా యొక్క పుత్రియకు సీతాదేవి నుంచి పరిణయం చేయువాడు. ఈ సభలో ఈ యొక్క లంకాధిపతి ఉండగా ఎవరు దీన్ని విడిచగలరే? కాళింగ మరాఠా నేపాల భూపాల గౌడ అన్ని 56 దేశాల మంది వచ్చి ఉన్నారే. ఈ సభలో నహంత భరాతుడు ఎవరైనా వచ్చి ఉన్నారా లేరా? ఈ యొక్క రావణ బ్రహ్మనుండగా ఈ ధనుసును విరిసి సీతను పెళ్ళాడదగాక. ఒరే జనక, ఇంత గర్భమానీకు ఈ లంకాధిపతి ఉండగా నువ్వు నన్ను ఎరుగవా? ఇప్పుడు ఈ వంచన చేసేదాన్ని చూడుము. ఆ పరమశివునే కొండనే ఓ నీలగా పెగిలించి ఉన్నవాడనే నా ఇది నాకొక్క లెక్కనా? చంద్ర
చేస్తున్నావా శంకర? ఆహా శంకర, ఏం చేయుదు వాడను నేను? ఆ యొక్క ఎండి కొండనే కొనవేలు గోటితో లేపి ఉన్నవాడనే. ఆహా శంకర, నన్ను ఈ సభలో వంచన చేస్తున్నావా ఏమి? మళ్ళొకసారి బట్టి చూసేదగాక. ఓం శివ శంకర, 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 ఓం శివ శంకర. ఆహా ఆహా బోలా శంకర, ఏమిటయ్యా ఈ పరీక్ష నాకు? ఈ యొక్క లంకాధిపతినే ఉండగా ఆహా శివ శివ, ఇది ఏమి చిత్రము అయినా మళ్ళొకసారి బట్టి చూడగా కాక. మూడోసారి ముత్యం. నమః శివాయ, 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 నమః శివాయ. వాయ్యా, నేను అందేదా అని అర్థాన్ని నల్ల ఒక పిల్లి కోడి పక్కన అన్నట్టు ఏం చేద్దాం? పైగా ఉండద్దు ఇక ఇంత మందిలో ఇంకేది పాయ. హే మంత్రి, ఇంకా ఆగి నా వీడికి ఎందుకయ్యా వీడి కాచుడు? వీధనుసు వంగదాయ ఏమి చేతురా నేనెరుగనైతిరా, ఇంతదండి చాపలునే ఎత్తనైతిరా. వీధనసు వంకరాయ ఏమి చేతురా, నేనేమి చేతురా, ఇంతరండి శాపములేమి చేతురా, ఇంతదండి చాపలునే ఎత్తనైతిరా. ఇంతరండి శాపములేమిరా. పాతాళముకు పోయి భవనము తెచ్చి, భూభారము తెచ్చి, అంతనలో చూడరా. ఆయండి కొండలతో నా గోటను చింది, బంది వలనే చింది, రాజాది రాజులలో సాధులేను. ఆ సూరాతి సూరులలో సూరుడనేను, సూరుడనేను, ఈ రాజాది రాజులలో రాజును నేను. సూరాది సూరుడను సూరుడనేనా, సూరుడనేనా, రాజాది రాజుడనేనా. ఆహా సేవక, అయ్యా మనమైనా ఇంకీడుండి ఏం చేస్తావు? ఇంకున్ని ఇక మనకు ఇక్కడ వంచన అయింది, మనం ఇప్పుడే లంకాపురం వెళ్ళిపోదాం పదవు. దొంగతనం పోదాం పాయి మీ తుమ్మల్లకి. ఇప్పుడు రేపు శివధనుసు విరుచుడు సీతాదేవి రాజా నిర్మల్ రాజా వెంకటరమణయను రాజా వెంకటరమణయను విఘ్నరాజా విఘ్నవరణ ఆగ్రదుండా ఓ దేవా. ఆగ్రదుండా ఓ దేవా. విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే సేతు భోగుమయ్యా.
భోగుమయ్యా జై శ్రీ గజానన మహారాజుకి కోటి భానుడి కాంతి గలదమా నీ రూపమెన్న కోటు వారల తరము గదమ్మా నీ రూపమెన్న గడబేడా అవును ఇది సిరుతల రామాయణ మహోత్సవము సిరితల రామాయణం ఆ, సిరితల రామాయణం ఇక్కడ చేస్తున్నావు అవు ఈ గడబడ చెంకి చెంకి లైట్ Mandayana
పూర్వస్థితి ఏమన్నుంటే రేపు చూస్తా కానీ ఇయ్యాల నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం అంతా గుంజి కింద వారయ్యవా చెప్పుమంటివా అమ్మ మిథిలాపుర రాజ్యాధిపతి జనక చక్రవర్తి అమ్మ సతీమణి అయిన సునైనాదేవిని నీ నామము సునాయనది అమ్మ నీకు ఎంతమంది అవ్వ కొడుకులు బిడ్డలు 4 ఆడపిల్లలు. వారి యొక్క నామము సీత, ఉర్మిళ, సుతకీర్తి, మాలవి. అవ్వ మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు సభా మందిరంలో సీతకు స్వయంవరం ఏర్పాటు చేసినాము. సభా నీకు మందిరం పెద్ద బిడ్డలు పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తాను. అయ్యో నువ్వు అన్న వల్లే నేను ఇగో ఇది కట్టుకున్నా ఓరకుండా చీర కట్టుకున్నా ఆ? ఓరకుండా చీర అంటే నీకేమో అనిపించిందా ఇచ్చాంతరం ఇచ్చకపోయా లక్ష్మొగడికి ఇచ్చిపా అని అన్నట్టు నేను ఏదన్నా ఇచ్చాంతరమే రా దాచుకున్న చీరే అయ్యో మాతో దూరం పట్టుకొని చెప్పబడుతుంది ఏది మాట్లాడిన భయంలో ఏది మాట్లాడిన భయం నీ గండమయ్యకున్న మంది కుండాలు ఎరుగుతే సరే కూర్చో హరినారాయణ గురు హరినారాయణ గురు పరమాత్మ వినుదల జలమదిలో పరమాత్మ వినుదల జలమదిలో హరివరదాని పద కమలంబులు హరివరదాని పద కమలంబులు చిరతమునాలో గురు జగగా చిరతమునాలో గురు జగగా శంక శంకర శేష శేషునని శంక శంకర శేష శేషునని నీ యొక్క పూర్వస్థితిని సవిస్థానం విన్నవించుము. నా పేరు విశ్వామిత్రుల వారందరూ. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్న వారుడు మేము నీ వెనువెంట వచ్చేటి వారుడు ఎవరు? రాముడు లక్ష్మణుడు వచ్చి ఉన్నారు. రామలక్ష్మణుడు ఇప్పుడు ఈ సభా మందిరంలోకి వచ్చుచున్నారు. చిత్తం స్వామి ఏం చేయరు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పొద్దెక్కుతాంది జల్దీ జల్దీ. నీలవర్ణుడను నిర్మల హృదయుడ నామము శ్రీరాముడ వినరా. నీలవర్ణుడను నిర్మల హృదయుడ నామము శ్రీరాముడ వినరా. నామము శ్రీరాముడ వినరా. నామము శ్రీరాముడ వినరా. దశరథ వరకు మారునందును గరిగ వినాముండను వినరా. దశరథ కుమారుడు గరిగ వినాముండను వినరా. గరిగ వినాముండను వినరా. గరిగ వినాముండను
విన్నవించదా వినుము. అయ్యా మాదైన అయోధ్యాపురి పట్టణము, అయోధ్యాపురి పట్టణము, మా తల్లి అయిన దశరథ మహారాజు, తండ్రి దశరథ మహారాజు, మా తల్లి కంసల్యాదేవి, మా తినతల్లు కైకాసుమిత్ర. తల్లి కంసలియా పిన తల్లులు కైకాసు మిత్రులు. అవును, నా పేరు శ్రీరామచంద్రుడు అని రాడుతుంది. నీ వెంట వచ్చేటి వారు ఎవరు స్వామి? లక్ష్మణ స్వామి. ఈ యొక్క సహోదరుడు లక్ష్మణుడు. సరే చిత్తం పెంచు. ఇప్పుడు బంగారు లక్ష్మణుడరా నేను, బంగారు లక్ష్మణుడరా నేను, బంగారు లక్ష్మణుడరా నేను, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. అడుగుతున్నా కదా అయ్యా, మీరు అడుగుతామనే మా యొక్క పూర్వస్థితి అంతయు మీకు తెలియజేస్తాను. సీతామాతాకి, శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి, శ్రీ నీ పైతం ఇక్కడ నీకేం లేదు. వేసుకో. రమణీయ వనముదేరా
నువ్వేందే ఇట్లా చేస్తున్నావు? ఓ తల్లి నిన్న మొన్నటి కాదు బాధ్యత నువ్వు శాంతంగా ఉండు. నువ్వు ఇళ్ళకు రాకి నువ్వు అల్గా ఎవరు శివధనుసును విరిచెదరు అని చెప్పి ఆ సభాసాదుల ముందుట ఆ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారు ఈ సభలో ఇంత దేశాది రాజులలో ఎవరైనా ఈ ధనుసును లేపకపోయి ఉండేది కదా. చంద్రులారా ఇంద్రాద్రిసురులారా అష్టదిక్కులారా యనుకులారా గరుడ కిన్నర యాక్ష గాంధర్వులారా సిద్ధులారా ప్రసిద్ధులారా శైలాధిపతులారా సర్వాధిపతులారా ఘనమైన సప్త సాగరములారా గంధర్వులారా ఈ విల్లును రెండుగను చేసదా ఎప్పుడు విరిచాడో సీతాదేవి ఆ సభ లోపల మాలయ్య తీరుగా వేయుచున్నది. నాదుడి కడే నాకు దూడుగాను ఇదవుండగను మాకు ఇద్దరికి బ్రహ్మ వరుణతురాలు ఎప్పుడు రాసే వీరముండగను మాల నింపుతో వేసగా వేసద మాల ఖ్యాతి గనిదు